జీవితంలో కష్టాలు భరించలేక ఇక నా వల్ల కాదు, చనిపోవడమే మేలు అని ఎప్పుడైనా అనుకున్నారా? దయచేసి ఒక్క నిమిషం ఆగి ఈ మాట వినండి. మీ కన్నీటిని ఆనందంగా మార్చే ఒక గొప్ప గమ్యం మీకోసం ఎదురుచూస్తోంది. చాలామందికి తెలియని నిజమేమిటంటే, దేవుడు మీకంటూ ఒక అద్భుతమైన ప్రణాళికను సిద్ధం చేశాడు. పరిశుద్ధాత్ముడు మీ తోడుగా ఉన్నప్పుడు మీ జీవితంలో జరిగే అద్భుతాలను ఎవరూ ఆపలేరు. ఒకప్పుడు పౌలు అనే భక్తుడికి దేవుడు ఒక పనిని అప్పగించాడు. ఆయన ఏ ఊరికి వెళ్ళినా అవమానాలు ఎదురయ్యాయి. రాళ్లతో కొట్టారు, చెరసాలలో వేశారు. అయినా ఆయన భయపడలేదు, ఏడవలేదు. ఆనందంతో దేవుని పనిచేశాడు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఒక పనిని మొదలుపెడితే ఈ లోకంలో ఏ శక్తీ దానిని ఆపలేదు. శత్రువులు ముగించాలనుకున్న చోటే దేవుడు ఆయనను మహాఘనంగా నిలబెట్టాడు. మీ పరిస్థితి కూడా అంతే. మీ ఉద్యోగం రాలేదని, అప్పులపాలయ్యామని, రోగాలతో ఉన్నామని, లేదా కుటుంబం విడిపోయిందని బాధపడుతున్నారా? మీ పగిలిపోయిన జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టండి. మనుషులను, లోకాన్ని నమ్మడం కంటే దేవునితో కొంచెం సమయం గడపండి. మీ ప్రార్థన ద్వారా ఆయనతో మాట్లాడండి. ఆయన మీ చేతిని పట్టుకుంటే మీ వ్యాపారం, మీ సంసారం, మీ పిల్లల భవిష్యత్తు ఎవరూ ఆపలేనంత గొప్పగా ఆశీర్వదించబడుతుంది. మిమ్మల్ని ఎవరైతే అవమానించారో, ఎవరైతే గెంటేశారో అక్కడే మీరు తలెత్తుకునేలా ఆయన చేస్తాడు. మీరిక నత్తలా నడవరు, ఒక వీరుడిలా పరిగెడతారు. మీ రోగాల శరీరం బలమైనదిగా మారుతుంది. మీ కన్నీటి ప్రతి చుక్కకు ఆయన ఆనందాన్ని ఇస్తాడు. ఈరోజే మీ భారమంతా దేవునిమీద వేయండి. ప్రభువా, నా ఈ అలసిపోయిన జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను. నీ పరిశుద్ధాత్మతో నన్ను నడిపించు అని మనస్ఫూర్తిగా అడగండి. నిశ్చయముగా ఆయన మీ చేయి విడవడు. మీ జీవితం ఈ క్షణం నుంచే ఒక కొత్త వెలుగులోకి అడుగుపెడుతుంది.